శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అతిపెద్ద లాటరీ అయితే తగలబోతుంది మీకు. దేవుని యొక్క అనుగ్రహంతో 500 కోట్లకు పైగానే అధిపతులు కాబోతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. అఖండ ధన సిద్ధి యోగంతో మీ యొక్క జీవితం అంతా సుఖ సంతోషాలతో గడిపే రోజుల ఆగమనం జరగబోతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. విజయం సాధించాలి అనే పట్టుదల ఈ రాశి జాతకులకు అధికంగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడాను జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు అనుభవించినా, వీరిని ఎంతగా అవి బాధించినా కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు ఈ రాశి జాతకులు వదిలిపెట్టరు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా ఆ యొక్క సమస్యలు సాధించడంలో తమదైన నేర్పును, తెలివితేటలను ప్రదర్శిస్తుంటారు. ఈ రాశి జాతకులు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎవరైనా చిన్న సాయం చేసినా కూడాను ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సహాయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం కోసం ఎప్పుడూ ఆలోచిస్తారు. వీరి యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇటువంటి మనస్తత్వం వీరిది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవించినా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని రకాలుగా బాధించినా వీరు అసలు ఏ మాత్రము కూడా తొణకరు అని చెప్పాలి. అప్పుల ఉబ్బులో చిక్కుకొని వాటి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఇబ్బందులు పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎవరు అవమానపరిచినా కూడా, వారికంటే తక్కువగా చూసినా కూడా వీరు అసలు కృంగిపోరు. మంచి స్టేటస్ కోసం ఎదురు చూస్తుంటారు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటువంటి కష్టాలు పడుతున్న ఈ రాశి జాతకులు త్వరలోనే మీ యొక్క ఆర్థిక పరిస్థితి పుంజుకోబోతూ ఉన్నది. భగవంతుని కృపా కటాక్షాలు మెండుగా ఉండబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో నిరాశ అనేది తొలగిపోబోతూ ఉన్నది. పరమశివుని యొక్క అనుగ్రహంతో ఆర్థిక పురోగతి కలగబోతుంది. పరమశివుని అనుగ్రహంతో ఆర్థిక పురోగతి కలగబోతుంది. ఈ వ్యక్తుల జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మిమ్మల్ని చాలా మంది చాలాసార్లు అవమానపరిచిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నారని, ఆర్థికంగా మంచి స్టేటస్ లో లేరని మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందు తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులైతే అతి త్వరలో వీరికి కలగబోతున్నాయి. ఎందుకంటే పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు లభించబోతున్నాయి. కావున ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక అంశంలో అయితే ఈ రాశి జాతకులు అద్భుతం జరిగే సూచన కనిపిస్తుంది. అతి పెద్ద లాటరీ అంటే ఆ విధముగా ఆర్థిక పురోగతి సాధించడానికి మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొంతమందికి ఉద్యోగంలో మంచి ఉద్యోగం రావడం వల్ల కావచ్చు ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ఏమైనా ప్రాపర్టీస్ కొంటే వాటి ధర పెరగడం కానీ, లేదా ఇంకా వంశ పారంపర్యంగా కూడా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కడం వల్ల కూడా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతి మెప్పు పొందేలాగా అద్భుత ఫలితాలు, చక్కటి ఫలితాలు కలగవచ్చును. ఇంకొంతమందికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రావడం అనేది జరుగుతుంది. ప్రమోషన్లు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక పెరుగుదల ఉంటుంది. అయితే మీరు ఒక చిన్న ఇబ్బందిని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఏమిటంటే గనక ఎవరి మాటలు, చెప్పుడు మాటలు వినకండి. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అదే విధముగా మన ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. మీరు మీ యొక్క ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండండి. అలాగే స్త్రీలను ఏ ఇంట గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుంది. మీ ఇంట్లో గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, మీరు గొడవలు పడకుండా ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఎప్పుడు కూడాను నవ్వుతూ ఉండి పాజిటివ్ గా ఉండే ఇల్లు అంటేనే ఇష్టము. కావున ఏదో కోల్పోయాము అనే భావన పక్కన పెట్టి పాజిటివ్ ఫీలింగ్ తో ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.